యేసు దేవాలయంలో కూర్చుని ప్రజలు దేవాలయ భాండాగారంలో ఏమిస్తున్నారో చూస్తున్నారు. చాలామంది ధనవంతులు తమ అధిక సంపదలోని భాగం వేస్తున్నారు. కానీ ఒక బీద విధవరాలు 2 చిన్న నాణేలను మాత్రమే వేసింది. యేసు ఆమెను చూపించి, ఆమె ఇచ్చిన కానుక చాలా పెద్దది అన్నారు. అది ఎలా అంటే, దేవుని దృష్టిలో కానుకల విలువ మనం ఎంత ఇచ్చామనే విషయం కంటే మన మనస్సు, విశ్వాసం, ప్రేమతో ఇచ్చే త్యాగాన్ని దేవుడు చూస్తాడు. ధనవంతులు తమ మిగిలిన భాగం ఇస్తారు, కానీ విధవరాలు తను బతికేందుకు మిగిలిన దాని అన్నింటినీ ఇచ్చిందనమాట. ఇక్కడ 1 సమూయేలు మనం చూసినట్లయితే 16-17, ప్రభువు మనుషుడు చూచినట్లు చూడడు, మనుషుడు బయటి ఆకారమును చూచును గాని యెహోవా హృదయాన్ని మాత్రమే చూస్తారు. మరి ఆమె త్యాగంలో ఉన్న విశ్వాసం అయితే ఆ విధవరాలు దేవునిపై పూర్తి భరోసా ఉంచిందనమాట. ఆమెకి వేరే ఆధారం లేదు. కానీ ఆమె నాణేలు 2 తక్కువగా కనిపించినా అది ఆమె జీవిత ఆధారం అయినప్పటికీ ఆమె త్యాగము ద్వారా దేవుని మీద ప్రేమ, విశ్వాసం, సమర్పణ కనిపిస్తుంది. మరి ఇక్కడ ఏంటంటే, మనం దేవునికి ఏమిచ్చామో కంటే ఎలా ఇచ్చామో అనేదే కీలకము. మనం సమయము, శక్తి, ధనము, మనస్సు ఇవన్నీ త్యాగంగా దేవునికి సమర్పించాలంటే విశ్వాసం కావాలి. చిన్న చిన్న త్యాగాలు కూడా దేవునికి ప్రియమైనవే మనం నిజాయితీగా విశ్వాసంతో చేస్తే.